ఎవరైనా రోగాలు నయం కావాలంటూ దవాఖానకు వెళ్తారు. కానీ ఆ హాస్పిటల్కి వెళ్తే కొత్త రోగాలు రావటం ఖాయం. ఆచరణలోకి వెళ్తే చాలు పరిసరాలు కంపు కొడుతూ ఉంటాయి. అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో భవనం శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. మొత్తంగా సమస్యలకు కేరాఫ్గా మారిన నల్గొండ సర్కార్ హాస్పిటల్పై స్పెషల్ స్టోరీ. ఇది నల్గొండ జిల్లాలోని రామన్నపేట ఏరియా ఆసుపత్రి. పేరుకు పెద్ద ఆసుపత్రి అయినా అధికారుల నిర్లక్ష్యపు జబ్బుతో ఆసుపత్రి కంపు కొడుతోంది. ఎక్కడ చూసినా పేరుకుపోయిన మురుగునీటితో అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. దీంతో రోగాలకు కేరాఫ్గా మారుతోంది. చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాలతో పాటు భువనగిరి, చిట్యాల జాతీయ రహదారిపై ఏ ప్రమాదం జరిగినా ఈ హాస్పిటలే దిక్కు. ప్రస్తుతం 50 పడకలుగా ఉన్న దవాఖానాను 100 పడకలకు విస్తరించి డాక్టర్ల కొరతను తీర్చాలని చాలా రోజులుగా కోరుతున్నారు జనం. హాస్పిటల్ పరిశీలనకు వచ్చిన మంత్రులు, ఇతర నేతలు కూడా ఆసుపత్రిని అన్ని విధాలుగా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చినా పనులు ముందుకు కదలటం లేదు. నిత్యం 100ల సంఖ్యలో పేషెంట్లు వస్తున్నా డాక్టర్లు మాత్రం సమయపాలన పాటించడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఉన్న ఒక్క డాక్టర్ కూడా ప్రైవేట్గా క్లినిక్ రన్ చేస్తున్నాడంటూ మండిపడుతున్నారు. వార్డుల్లో భద్రతను అధికారులు గాలి కొదిలేశారని చెబుతున్నారు. మహిళల కోసం నిర్మించిన టాయిలెట్స్ కు డోర్లు లేకపోవడంతో అవి పనికి రాకుండా పోతున్నాయంటున్నారు. నైట్ పూట బాగా కరెంటు ప్రాబ్లం ఇవ్వడం, అట్లాగే బాత్రూమ్లలో వాటర్ మొత్తం రాకపోవడం, లైట్లు కూడా లేవు, చిన్న చిన్న బ్యాటరీలు పట్టుకొని పోయే పరిస్థితి వస్తూ ఉంది. తాగే వాటరే లేదు. మేము బయట 8 రూపాయలకు డబ్బా పెట్టుకొని వచ్చుకుంటున్నాం. ఏరియా హాస్పిటల్ అని చెప్తారు. తేలు కరిచినా పాము కరిచినా ఏమంటారు అంటే చక్కగా కంప్లైంట్ పోతావు, నల్గొండ పోతావు, హైదరాబాద్ పోతావు అంటారు. ఇలా డాక్టర్లు ఎలాంటి పని చేస్తలేరు. గర్భిణీ స్త్రీలు వస్తారు. గర్భిణీ స్త్రీలకు లేడీ డాక్టరు 24 గంటలు ఉండాలి, ఉండలేరు. ఇక ఆసుపత్రిలో జనరేటర్ ఉన్నా అది పనిచేయటం లేదంటున్నారు యువజన సంఘం నాయకులు. హాస్పిటల్లో తాగడానికి మంచినీళ్లు లేక బయట నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డాక్టర్లు వాళ్ళు ప్రైవేట్ క్లినిక్లలో ఎక్కువ శ్రద్ధ వహించి మరి అలాగే వాళ్ళు క్వార్టర్స్లో ఉండి మరి హాస్పిటల్లో మాత్రం సరిగా చూడకపోవడం, అలాగే ప్రైవేట్ క్లినిక్లో పోతే ఎమ్మటే పోయి వాళ్ళు డబ్బులు నుంచి చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో కరెంటు పోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే అంత ఇబ్బందికరంగా. జనరేటర్కు మరి అతిపెద్ద జనరేటర్ ఉన్నది. కేవలం ఒక 5 నుంచి 10 వేలు పెడితే వచ్చేసి ఆ జనరేటర్ రిపేర్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ ఆ జనరేటర్ చేయలేదు. బాత్రూంలకు ఒకటే డోర్ ఉంది. ఆ ఒక్క బాత్రూంలకు 10 మందికి ఎక్కువ ఉన్నారు. అందులో డెలివరీ అయిన వాళ్ళు అందరు పోతందుకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అందులో అందులో ఆపరేషన్ అయిన వాళ్ళకు డ్రెస్ మార్చినా కూడా దానికి డోర్ లేదు. కంపల్సరీ దానికి ఒక డోరు కావాలి. డెలివరీ అయిన వాళ్ళకు ఇబ్బంది ఉంది ఆడ డోర్ లేకుండా. ఆసుపత్రిలో ఎక్కడ చూసినా మురుగునీరు ఏరులై పారుతోంది. దీంతో దోమలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఆసుపత్రి నిర్మించి కొన్నేళ్లవుతూ ఉండటంతో బిల్డింగ్ కు పగుళ్లు ఏర్పడి ఎక్కడ కూలిపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అంబులెన్స్ ఉన్నా అది కూడా మూలన పడింది. సిబ్బంది కొరతతో స్కానింగ్ సెంటర్ శాశ్వతంగా మూతపడింది. అయితే సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే అంటున్నారు అధికారులు. జనరేటర్ ను రిపేర్ చేయిస్తామంటున్నారు. హాస్పిటల్లో ఫెసిలిటీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇన్ పేషెంట్ కూడా 100-200 ఉంటున్నారు. సో వీళ్ళకి బెడ్స్ కానీ హాస్పిటల్లో వార్డ్స్ కానీ పేషెంట్లకి సరిపోవడం లేదు. ఆపరేషన్ థియేటర్లో కూడా ఆపరేషన్ చేసే పరికరాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నవి సరిపోవడం లేదు, తక్కువగా ఉన్నాయి. సో పేషెంట్లు కూడా కొంచెం వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం వాటర్ ఫెసిలిటీ కూడా తక్కువ ఉంది. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం మెయిన్గా అండి. ఈ వర్షాల కారణంగా వార్డులో ఈ కరెంట్ కానీ షార్ట్ సర్క్యూట్ వచ్చి కొంచెం కరెంట్ ప్రాబ్లం అవుతుంది పేషెంట్కి. పేదలకు వైద్యం సరిగ్గా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.